పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న కీర్తితేజను రెండో రోజు పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా కీర్తితేజ పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదని సమాచారం. దీంతో ఇవాళ ఘటనా స్థలికి తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న కీర్తితేజను రెండో రోజు పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. మొదటి రోజు విచారణలో భాగంగా కీర్తితేజ పోలీసులకు సహకరించలేదని తెలుస్తోంది. హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదని సమాచారం. దీంతో వాళ్ళ ఘటనా స్థలికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త వీసీ జనార్దన్ రావు హత్యకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పంజగుట్ట పోలీసులు ఇప్పటికీ కృష్ణతేజను కస్టడీలో భాగంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ రోజు విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. మొదటి రోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించకపోవడం, దొంగతిరుడు సమాధానాలు కూడా చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. హత్యకు దారి తీసినటువంటి పరిస్థితులపై కీర్తితేజ అయితే మాత్రం నోరు మెదపడం లేదు. అయితే ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే తాత జనార్దన్ రావును అతి కిరాతకంగా దాదాపు 72 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడో ఆ ప్రాంతంలో నిందితుడు కీర్తితేజను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అమెరికాలో ఉన్నటువంటి సమయంలో కీర్తితేజ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి డిఅడిక్షన్ సెంటర్ కూడా తీసుకెళ్లి అతనికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా తీరు మారలేదు. ఇక్కడ కూడా ఏమైనా డ్రగ్స్ కు అలవాటు పడ్డా, ఇక్కడ కూడా డ్రగ్స్ ఏమైనా సేవిస్తున్నాడా, మద్యం మత్తులోని కిరాతకానికి అడిగట్టాడనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కీర్తితేజకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.